మోదీ గారు రీఓపెనింగ్కి అమరావతి వస్తున్నారు. ఏంటి పరిస్థితి? ఈసారి అమరావతి డెవలప్ అవుద్దా? అవుద్దని నమ్ముతున్నామండి. కన్ఫామ్గా అయిద్దని నమ్ముతున్నాము. పోయినసారి 5 సంవత్సరాల్లో ల్యాండ్ పూలింగ్ తీసుకోవటం కానీ, ఆ తర్వాత కాస్త కొత్త రోడ్లు కానీ, తాత్కాలిక సచివాలయాలు కానీ, అలా ఎమ్మెల్యేల బిల్డింగ్లు అని అవి హైకోర్టు అని అవి చేశారు. ఇంతలోగా ఎలక్షన్లు వచ్చేసాయి. ఆ సమయం చాలేదు, అట్లా ఆగిపోయినామంటే గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయినాక జగన్ గారు వచ్చేసి ఏం పట్టించుకోలేదు. అదేమంటే వాళ్ళు సజ్జల గారు వాళ్ళు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు వాళ్ళు ఇదంతా ఒక అడివైన శ్మశానమైన రకరకాలు సృష్టించారు. కాదు మళ్ళీ ఎట్లా దేవుడి దేవాల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరిచి మళ్ళీ టీడీపీని గెలుచుకోబట్టి ఇవాళ మళ్ళీ రాజధాని పనులు జరుగుతున్నాయి. కన్ఫామ్గా అవుతాయని మేము నమ్ముతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపేశారంటారు అమరావతి? ఆయన ఆలోచన మరి ఇక్కడ కావాలని ఫస్ట్లో అన్నాడు. ఆ తర్వాత మరి ఇంకా ఆయన స్వలాభాలు ఉండయో మరి వైజాగ్ అంటాడు, లేకపోతే ఇటు కర్నూలు అంటాడు, అటు ఇటు 3 రాజధానులని ఆట ఆడిచ్చాడు. ఆయన ఆలోచన లేదంటే మరి ఇక్కడైతే మరి ఆయన మీద ఆయనకి ప్రేమ లేదేమో, బహుశా ఇది కూడా ఏపీలోదే. మరి అయినా కానీ మరి ఆయనకి ప్రేమ లేదు మరి అనుకున్నాం మేము. అమరావతిలో ఏం లేదని గ్రాఫిక్స్ అంటున్నారుగా జగన్మోహన్ రెడ్డి గారు. లేదండి, ఇది రియల్ అండి. వాళ్ళు చెప్పుకోవడం కాదు. ఇట్లా రైతులను కానీ లేకపోతే ప్రజలు కానీ తీసుకొని చూస్తే ఉన్న బిల్డింగ్లు ఎవరు ఇప్పుడు కొత్తగా పెట్టినవి కాదుగా, పూర్వం నుంచి అప్పటి నుంచో ఉన్నాయి, 2014 నుంచి ఉన్నాయి. ఆ బిల్డింగ్లన్నీ కట్టారు, ఆ రోడ్లన్నీ వేసారు. అది గ్రాఫిక్స్ మాత్రం కాదు, ఇది నిజం. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అంటారా? ఖచ్చితంగా అవుతుందండి, చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఉండటం మన అదృష్టం అండి. మన రాష్ట్రంలో ఆయన ద్వారా ఈ పనులు అవుతాయి, వేరే వాళ్ళ వల్ల కావు. అది ఆయన ఉండటం మన అదృష్టం ఈ రాష్ట్రంలో. అది గత గవర్నమెంట్లో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది అన్నారు, ఇప్పుడు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? మరి పెడుతున్నారుగా ఆయన అన్ని రకాలన్నిటికీ. ఐటీ పబ్ అని అలాంటివి పెట్టుకుని మరి ఉద్యోగాలు చూపిస్తున్నారుగా, మార్గాలు కూడా విద్యార్థులకి. మరి అలానే ఆయన నేను అచ్చంగా బట్టను నొక్కే కార్యక్రమం అన్నాడు ఆ ముఖ్యమంత్రి గారు. ఈ ముఖ్యమంత్రి గారు ఆ బట్టన కార్యక్రమాలు అవుతున్నాయి, డెవలప్మెంటు చేస్తున్నాడు. అది అక్కడ ఎయిమ్స్ అని అలాంటివి, లేకపోతే కొన్ని హాస్పిటల్ అయినా లేదా కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నాడు. అన్ని జిల్లాలకు ఏర్పాటు చేసుకొస్తున్నాడు. అలా